मातेति शब्दः श्रवणेन लोके मान्येति भावः समुदेत्य वर्ष्यम् या क्षीरधारां वितरत्यमोघां गोमातरं तां च पवित्रमूर्तिं या विश्वमाता कुलदेवता नस्तां चापि गौरीं प्रणमामि नित्यम् आदर्शभूताः किल भारतीय धर्मस्य चैतः सकल जनन्यः। సూర్యుడునగా పెరుగు, చంద్రుడునగా పాలు అనేది శాస్త్రవాక్యం. నేను ప్రతిసారి ఇలా శాస్త్రవాక్యం ఎందుకు చెప్తున్నానంటే, ఇది పెద్దలు బాగా గుర్తుంచుకోవడానికి సారాన్నంతా తీసుకొచ్చి ఆ ఒక్క మొక్కలో పెట్టారు కాబట్టి మనకు కూడా గుర్తుంచుకోవడం సులువు కాబట్టి అట్లీస్ట్ బాగా గుర్తుంటే ఆచరిస్తారన్నటువంటి ఆశతోటి చెప్తున్నాను. అందరికీ నమస్కారం. మరొక మారు బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఇవాళ మనం చర్చించబోయే గవ్యాలు పాలు, పెరుగు, మజ్జిగ. ఇందులో పాలు పిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా సంపూర్ణమైనటువంటి ఆహారం. ఇందులో శరీర పోషణకి ఏ ఇతర ఆహారం తీసుకోకుండా ఒక్క పాలు తాగి మాత్రమే అవు దూడలు సర్వే అవుతాయి, పసిపిల్లలు సర్వే అవుతారు తల్లిపాలు దాటి. అలాగే వృద్ధులు వెనక ఋషులు కూడా కేవలం పాలు తాగి సర్వైవ్ అయ్యేవాళ్ళు, అంటే వాళ్ళ జీవనాన్ని సాగించేవాళ్ళు ఏ ఇతర ఆహారం లేకుండా. దాని అర్థం ఏంటంటే అవి శరీరానికి కావాల్సినటువంటి అన్ని విటమిన్లు, అన్ని మినరల్స్, అన్ని పోషకాలు అందులో ఉన్నాయి అనేసి. ఇప్పుడు పాలు అనగానే రకరకాల పాలు ఈ రోజున మార్కెట్లో ఉన్నాయి. నేను ఎప్పుడు మాట్లాడినా కూడా పాలు అంటే దేశవాళీ ఆవు పాలు, అందులో మరీ ముఖ్యంగా ఈ ఎండలో తిరిగి రసాయనాలు లేనటువంటి ఆహారాన్ని తిని అహింసా పద్ధతి. అదేంటంటే పాలల్లో కూడా అహింస ఇట్లా ఉంటాయా అని అంటారు. ఏంటి మీ ప్రశ్న ఏంటి, అసలు అహింస ఏంటి, హింస ఏంటి పాలలో అనేది మీ ప్రశ్న కావచ్చు. ఇది కూడా ఉందండి. ఎందుకంటే మన తల్లిపాలు మనం ఒకళ్ళమే తాగాం, కానీ మనం వాళ్ళ చేస్తున్నది ఏమిటి, ఆవుని డొమెస్టికేట్ చేసి, అంటే మనం ఆదరిస్తున్నాము, దానికి ఆహారం ఇస్తున్నాము. ఆహారం ఇచ్చినంత మాత్రాన మనకు పూర్తి అధికారం అవుతుందా? అది పిల్లల్ని కంటే మానవులకు ఉన్నట్టే దాని పిల్లలకి పాలించుకోవాలని ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఒక్కసారి వదిలి చేపడానికి వదులుతారండి, అది కూడా ఇంజక్షన్లు వచ్చేసినాయి హెచ్ఎఫ్ జెర్సీలు అన్నిట్లో. ఒక్కసారి చేపడానికి వదులుతారండి, అది పూర్తిగా 2 గుక్కలు తాగుతుందో లేదో దాన్ని తాడు కట్టి యువతలకు లాగేస్తారు. అది ఎండిపోతూ ఉంటుంది. ఇక తల్లి పాపానికి ఇక పొదుగులో నుంచి విడిచిపెట్టేస్తుంది. గోమాత అంటే కన్నతల్లే కదండి, మనం కూడా తన పిల్లలమే అనుకుని విడిచిపెడుతోంది. సో అవి మీరు ఒకళ్ళ నోటి దగ్గర నుంచి తీసినటువంటి పాలు మరి హింసతో కూడుకున్నానే అనాలి కదండి. ఇంకా దారుణమైన విషయాలు ఏంటంటే, విదేశాల్లో కొన్ని చట్టాలు ఉన్నాయండి. అమెరికాలో వేల్ అంటారు. వేల్ అంటే ఏంటంటే కొంత వయసు వచ్చినంత వరకు దాన్ని వేల్ అంటారు. అంటే దానికి తల్లి పాలు ఖచ్చితంగా అవసరమని ఆ రక్షణ చేశారు. 1 నెల 2 నెలల టైం, అంతవరకు దాన్ని చంపి మాంసం తినకూడదు అనేది చట్టం. అయితే వీళ్ళు దాన్ని పుట్టిన తర్వాత ఆడదోడ పనికొచ్చేది అయితే ఉంచడం, మగదోడని కాల్చేయడం అనేది నేను ఎన్నో వీడియోలు చూశాను, ఎన్నో చోట్ల చదివానండి. మరి అవన్నీ అహింస పాలు కదా. మనం ఇప్పుడు హెచ్ఎఫ్లు జెర్సీలు ఉన్నాయి, దేని నుంచైనా ఏదైనా కానీ జీవే కదా. అలా వచ్చిన పాలు దూడకి ఇవ్వకుండా బంధించి కదలకుండా ఆహారం ఇచ్చి పిండుకుంటున్నాం అంటే అదంతా ఎటువంటి పాలండి? హింస పాలని హింసించి తీసుకుంటున్నామని అంటాను. ఎందుకంటే అహింస అంటే ఆవుని దాని సహజ వాతావరణంలో పెరగనిచ్చి, దాని ఫ్రీ గ్రేజింగ్కి వెళ్ళాలి, ఎండ తగలాలి, దానికి మంచి ఆహారం ఇవ్వాలి, అప్పుడు దోయం అంటారు. అంటే మా శాస్త్రం ఏం చెప్పిందంటే సగం పాల మీదే మనకు అధికారం ఉందండి. 2 ఇప్పటికీ కూడా గుజరాత్ లో పాలు తీసేటప్పుడు ఒక పక్క నుంచి దూడ తాగుతూ ఉండగా రెండో పక్క తీస్తూ ఉంటారు. అందరు ఎక్కువ తక్కువలు ఉండొచ్చు, కానీ కనీసం అది కొంత తృప్తి పడేటంత వరకైనా సరే తాగినవటం అనేది హ్యూమానిటరీ మన ధర్మం అండి. సో అహింస పాలు ఎంతైనా ఉత్తమం. మన సాత్వికమైనటువంటి మనస్తత్వం కలిగి ఉండటానికి అవి ఎంతో ఉపయోగపడతాయి. ఇకపోతే పెరుగు విషయానికి వస్తే, పెరుగుతోటి అనేక రకాలైనటువంటి గవ్యాలు మన మందుల్లో వాడతాము. అట్లాగే మనకి చిన్నప్పటి నుంచి కూడా మనకి భోజనానంతరం పెరుగు లేకపోతే మజ్జిగ లేకుండా భోజనం ముగించినట్లు కాదు. అలాగే మజ్జిగ కూడా నేను సాధారణంగా గోశాలలో ఉంటే మజ్జిగ మాత్రమే తాగుతాను. 1 లీటర్ ఆవు మజ్జిగ పెట్టుకుంటాను కూడా. ఇది కడుపు నింపిన భావనకి కాకుండా ఆకలిని అణిచివేస్తుందండి. నేను ఒక పూటే తింటాను ఆహారం. మజ్జిగ తాగుతూ ఉంటే ఏంటంటే మీ కడుపు నిండినట్లుగా ఉంటుంది, బాగా యాక్టివ్ గా చురుగ్గా ఉంటామండి గోశాలలో ఉన్నంత వరకు. ఖతార్ వెళ్ళినప్పుడు ఉద్యోగం చేసినప్పుడు అసలు అక్కడ నేను ఏ ఉత్పత్తులు కూడా నేను అక్కడ వాడను. పాలు గాని పెరుగు గాని మజ్జిగ గాని ఏమి కూడా నేను వాడను. ఎందుకంటే అక్కడ అంతా కూడా ఈ హెచ్ఎఫ్ జెర్సీలకు సంబంధించినటువంటి పాలు పెరుగు ఇట్లాంటి ప్యాక్డ్ మెటీరియల్ లభ్యమవుతాయి.
కాబట్టి అక్కడ నేనేం తీసుకోనండి. ఒక నెయ్యి మాత్రమే మన గోశాల నుంచి తీసుకువెళ్ళి వాడతాను. ఇది కూడా రోజుకు ఒక 2 స్పూన్లు. దాంట్లో నుంచి నాకు శరీరానికి కావాల్సినటువంటి పోషణ అందుతుంటుంది. ఇక్కడ మరొక విషయం ప్రధానంగా చెప్పుకునేది ఏంటంటే పాలు ఎక్కువ గేదె పాలు కూడా ఫ్యాట్ కంటెంట్ ఉండటం వల్ల రుచిగా ఉంటాయి. ఆవు పాలు పలుచగా ఉంటాయి. పిల్లలు ఏంటంటే దీంట్లో అపోహలు ఉన్నాయి. ఆవు పాల వల్ల వేడి చేస్తుంది, ఇదంతా ఒకటిదేనండి. తెల్లవాళ్ళు వెళ్తూ మన గోసంపద మీద మన సంస్కృతి అంతా దాని చుట్టూ ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన తప్పుడు మాటలు తప్ప వేరేం కాదండి. మీరు చూసినట్టయితే గేదె పాలు ఫ్యాట్ ఎక్కువ ఉండటం వల్ల మందంగా ఉంటారండి, మందబుద్ధితో ఉంటారు పిల్లలు. అదే ఆవు పాలు తాగిన వారు ఎంతో చురుగ్గా ఉంటారు. మీరు ఒక గేదెల మందలో గేదె దూడ తల్లిని చేరుకోవడానికి ఇంచుమించుగా 5 నుంచి 10 నిమిషాలు పడుతుంది. అదే మీరు ఆవు దూడని వదిలినట్లయితే 100 ఆవులు ఉన్నా కూడా 2వ నిమిషంలో దాని తల్లిని పట్టుకుంటుందండి. పాలు మట్టి లేకపోతే ఇనుప గిన్నెలో వేడి చేయడం అనేది ఉత్తమం అండి. అలాగే గర్భిణీ స్త్రీలు వారికి మొత్తం అంతా కాకపోయినా కనీసం 7, 8, 9 మాసాల్లో పాలను వేడి చేసి వెండి గిన్నెలో తోడుపెట్టి అది తినటం వల్ల వెనక రోజులు అలా చేయించేవారండి. ఇప్పుడు తెలియక కావచ్చు, ఈ రోజుల్లో అందుబాటులో లేక కావచ్చు, ఇది జరగటం లేదు. వెండి గిన్నెలో తోడుపెట్టి తినటం వల్ల పుట్టే పిల్లలు ఎంతో తేజోమయంగా ఆరోగ్యవంతంగా పుట్టేవారండి. కాకపోతే కాల్షియం, మీ శరీరానికి కావాల్సిన కాల్షియం పాల రూపేణ తీసుకుంటే శరీరానికి చలవ చేస్తుందని, వేరే ఫార్మాట్స్ లో టాబ్లెట్లు ఇట్లా తీసుకుంటే శరీరానికి వేడి చేస్తుంది అనేది ఆయుర్వేద వైద్య శాస్త్ర ప్రకారం అది పాల రూపేణ తీసుకోవడమే మంచిది అనేసి వారు చెప్తారు. అలాగే ఇక మజ్జిగ విషయానికి వస్తే మజ్జిగ జీర్ణశక్తిని పెంచుతుంది. పరగడకులు మాత్రం మజ్జిగ తీసుకోకూడదు, మధ్యాహ్నం తీసుకోవచ్చు. జీర్ణశక్తిని పెంచుతుంది మజ్జిగ. అలాగే సైంధవలవణంతో మజ్జిగ కలిపి తీసుకున్నట్లయితే మీకు బ్లాడర్లో స్టోన్స్ పగిలి బయటకు వెళ్ళిపోయే అవకాశాలు మెండుగా ఉంటాయండి. చివరిగా చెప్పేది ఏంటంటే పాలు, పెరుగు, మజ్జిగ వాడకం అనేది నాకు తెలిసి అనేక తరాలుగా ఇది జరుగుతూ వస్తుంది. దాని మీద భిన్నవాదనలు ఉన్నాయి. వేగన్స్ అంటారు ఈ జంతువు నుంచి వచ్చి తీసుకోకూడదని, అట్లా అని ఇట్లా అని. కానీ అవైలబిలిటీ అందుబాటులో ఉన్న దృష్ట్యా, ఆరోగ్యం దృష్ట్యా అందులో ప్రోటీన్, కాల్షియం మొదలైనవన్నీ ఉండటం వల్ల, అలాగే పిల్లలు తల్లి పాలు అయిన తర్వాత ఏయో పాలు తాగాలి కదా, ఇవన్నీ మనం కన్సిడరేషన్ లోకి తీసుకుంటే ఎవరి వాదనలు వారికి ఉన్నప్పటికీ పాల వినియోగం అనేది ఈ రోజు సమాజంలో పాలు లేకుండా జరిగే పరిస్థితి అనేది లేదు. ఎందుకంటే కాఫీలు, టీలు రకరకాలు తెల్లాడు మన నెత్తినేసిపోయాడు. కాబట్టి పాలు లేకపోతే జరిగే పరిస్థితి లేదు. అలాగే మజ్జిగ యొక్క వినియోగం కూడా ఒక తాగటంలోనే కాకుండా ప్రకృతి వ్యవసాయంలో అనేక రకాలైనటువంటి ద్రావణాలు తయారు చేయడానికి, ఇంగుతో కలిపి రకరకాల కాంబినేషన్ లో తయారు చేయడానికి, పులిసిన మజ్జిగని, ఫంగల్ ఇవన్నీ కూడా నిర్మూలించడానికి మజ్జిగ ప్రధానమైనటువంటిది. కాబట్టి పశుసంపద పెరగాలి, పాల వినియోగం, పెరుగు వినియోగం, మజ్జిగ వినియోగం పెరగాలి. కాబట్టి మరొక మారు విజ్ఞప్తి ఏంటంటే కనీసం ఒక్క ఆవునైనా సరే అవకాశం ఉన్నవారు, పట్టణాల్లో ఎలాగో పెంచలేరు, పల్లెటూళ్లలో భూవస్తుండి ఆ మాత్రం అవకాశం ఉన్నవారు ఒక్క ఆవునైనా పెంచమనేది నా విజ్ఞప్తి. నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను. పుస్తకాలను సేకరించింది కానీ, అలాగే రాజీ దీక్షిత్ గారు, ఉత్తమ మహేశ్వర్జీ గారు వాళ్ళందరి ఉపన్యాసాల నుంచి కానీ, మా రామ్జీ గారితో చర్చల ద్వారా తెలిసినవి కానీ మీకు తెలియజేశాను. మీకు ఇది కాకుండా ఏమైనా కొత్త విషయాలు తెలిసి ఉంటే ఈ పంచగవ్యాల మీద, ఇది పంచగవ్యాల తోటి ఇది ముగింపు వీడియో అవుతుందండి. మీకు ఏమైనా సలహాలు, సూచనలు ఉన్నట్టయితే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వారు బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి. నమస్కారం.